గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీ రీసెంట్గా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి రిలీజ్ అయింది అండ్ ఈ మూవీ మంచి విజయం సాధించడంతో దీని సీక్వెల్కి సంబంధించిన వర్క్ ప్రస్తుతం స్టార్ట్ అయింది. దాంట్లో భాగంగానే మేకర్స్ ఈ సీక్వెల్ మూవీకి కథని అందించబోయేది ఎవరనేది రివీల్ చేశారు. 2014లో రిలీజ్ అయిన గాడ్జిలా మూవీకి కథని అందించిన డేవ్ కలహామే గాడ్జిలా మూవీ తర్వాత మళ్ళీ మాన్స్టర్వర్స్ నుంచి రాబోతున్న ఈ న్యూ సీక్వెల్ మూవీకి కథని అందించబోతున్నాడు. ఇతను గాడ్జిలా మూవీకి మాత్రమే కాదు, మోర్టల్ కాంబాట్, వండర్ ఉమెన్ 1984, షంగ్-చి అండ్ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్-వర్స్ మూవీస్కి కూడా స్టోరీస్ని అందించాడు. అండ్ ఈ సీక్వెల్ మూవీని కూడా గాడ్జిలా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీస్ని డైరెక్ట్ చేసిన యాడమ్ వింగార్డే డైరెక్ట్ చేయబోతున్నాడు. అంతేకాకుండా యాడమ్ వింగార్డ్ ఈ సీక్వెల్ మూవీని మోర్ సీరియస్గా ఉండేలా తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు. గాడ్జిలా వర్సెస్ కాంగ్ అండ్ గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీస్లో టైటాన్స్ మధ్య అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్తో పాటు మంచి కామెడీ సీన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ ఫ్రాంచైజీలో నెక్స్ట్ రాబోయే ఈ సీక్వెల్ మూవీని 2014లో రిలీజ్ అయిన గాడ్జిలా మూవీకి లాగా సీరియస్ టోన్లో చూపించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సీక్వెల్ మూవీలో కూడా గాడ్జిలా అండ్ కాంగ్లు టీమప్ అయి మరొక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్తో ఫైట్ చేయబోతున్నాయి. అలాగే గాడ్జిలా ఎక్స్ కాంగ్ మూవీలో స్టోరీ ఎక్కువగా కాంగ్ చుట్టూనే ఉంటుంది. సో మూవీలో గాడ్జిలా కంటే ఎక్కువగా కాంగ్ క్యారెక్టరే కనిపిస్తుంది. సో ఈ మూవీలో ఎలా అయితే కాంగ్ చుట్టూ స్టోరీ ఉండి మూవీలో ఎక్కువ భాగం కాంగ్ కనిపిస్తాడో అదేవిధంగా రాబోయే సీక్వెల్ మూవీలో స్టోరీ ఎక్కువగా గాడ్జిలా చుట్టూ ఉండేటట్టు అండ్ గాడ్జిలా స్క్రీన్ టైం కూడా ఎక్కువగా ఉండేలా చూడడానికి ప్లాన్ చేస్తున్నారు. అండ్ మేబీ ఈ సీక్వెల్ మూవీ 2026 చివరిలో కానీ లేదా 2027 స్టార్టింగ్లో కానీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే నెక్స్ట్ ఇయర్ ఎంసీయూ నుంచి రాబోతున్న ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో గెలాక్టస్గా ఎవరు నటించబోతున్నారన్నది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ప్లానెట్స్ని కన్జ్యూమ్ చేసే ఒక కాస్మిక్ ఎంటిటీగా రాల్ఫ్ ఇన్నెసన్ గెలాక్టస్ క్యారెక్టర్లో నటించబోతున్నాడు. ఇతను ఇంతకుముందు హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, కింగ్స్ మ్యాన్, రెడీ ప్లేయర్ 1, డూ లిటిల్, ది నార్త్ మ్యాన్ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన ది ఫస్ట్ ఓమెన్ మూవీస్లో నటించాడు. అయితే ఇతను ఇంతకుముందు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ మూవీలో రావేజర్ పైలట్గా ఎంసీలో ఆల్రెడీ కనిపించాడు కూడా. అండ్ ఈ మూవీలో ఇప్పటికే ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్గా పెడ్రో పాస్కెల్, రీడ్ రిచర్డ్స్గా, వెనెసా కర్బీ, సూ స్టామ్గా, జోసెఫ్ క్విన్, జానీ స్టామ్గా, ఈబోన్ మాస్ ది థింగ్గా నటించబోతున్నారని కన్ఫర్మ్ అయింది. ఈ మూవీ షూటింగ్ జూలై చివరిలో లండన్లో జరగబోతుంది. అలాగే ఈ సంవత్సరం మార్చిలో రిలీజ్ అయిన డ్యూన్ పార్ట్ 2 మూవీ సూపర్ హిట్గా నిలిచి మంచి కలెక్షన్స్లని రాబట్టింది. ఈ డ్యూన్ ఫ్రాంచైజీలో పార్ట్ 3 మూవీ కూడా రాబోతుంది. అయితే దానికంటే ముందు మ్యాక్స్ నుండి ఈ డ్యూన్ యూనివర్స్లోనే సెట్ అయిన డ్యూన్ ది ప్రాఫసీ అనే సిరీస్ కూడా రాబోతుంది. ఈ సిరీస్ కథ డ్యూన్ ఈవెంట్స్ కంటే 10,000 ఇయర్స్ ముందు ఉండబోతుంది. సో డ్యూన్ ఈవెంట్స్ కంటే 10,000 సంవత్సరాల ముందు ఏం జరిగిందనేది, ముఖ్యంగా ది సిస్టర్హుడ్ యొక్క ఆరిజిన్స్ని ఈ మ్యాక్స్ సిరీస్లో చూపించబోతున్నారు. అండ్ వ్యారంటీ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ డ్యూన్ ప్రాఫసీ సిరీస్లో క్రూ మూవీతో మంచి హిట్ కొట్టిన టబు ది సిస్టర్హుడ్లో మెంబర్గా సిస్టర్ ఫ్రాన్సిస్కా అనే స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్లో నటించబోతుంది. ఈ సిరీస్ ఈ ఇయర్ చివరిలో మ్యాక్స్లో రిలీజ్ అవబోతుంది. అలాగే థార్ లవ్ అండ్ థండర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీకి క్రిటిక్స్ నుండి అండ్ ఈవెన్ ఫ్యాన్స్ నుండి కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఆ మూవీకి వచ్చిన బ్యాడ్ రెస్పాన్స్ కారణంగా థార్ రాగ్నరాక్ అండ్ థార్ లవ్ అండ్ థండర్ మూవీస్ని డైరెక్ట్ చేసిన టైకా వైటిటీ థార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ని అతను డైరెక్ట్ చేయబోవడం లేదంటూ కూడా చెప్పాడు. అయితే ఫ్యాన్స్ నుంచి మూవీకి బ్యాడ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ మార్వెల్ స్టూడియోస్లో బాక్స్ ఆఫీస్ సక్సెస్గా ఈ మూవీ నిలిచింది. $250 మిలియన్ బడ్జెట్తో ఈ మూవీని నిర్మిస్తే వరల్డ్ వైడ్గా $761 మిలియన్ ఈ మూవీ కలెక్ట్ చేసింది. ఇక మే 24న రిలీజ్ అవబోతున్న ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగాలో క్రిస్ హెమ్స్వర్త్ డెమెంటస్ అనే క్యారెక్టర్లో విలన్గా నటించాడు. ఇక రీసెంట్గా ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ మూవీ డైరెక్టర్ అయిన జార్జ్ మిల్లర్ క్రిస్ హెమ్స్వర్త్తో అతను ఏ ప్రాజెక్ట్ చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. సో ఒకవేళ థార్ 5 మూవీ కన్ఫర్మ్ అయి ఆ మూవీని జార్జ్ మిల్లర్ డైరెక్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మరి మ్యాడ్ మ్యాక్స్ మూవీస్లని డైరెక్ట్ చేసిన జార్జ్ మిల్లర్ థార్ 5 మూవీని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.